1500 డీజిల్ అయితే పట్టించేసినాం కార్లో. క్యూట్ గా కనిపిస్తుంది కదా మా అల్లుడు అనమాట. సో ఇంకా అందరం కలిసి వర్షంలో కార్లో స్టార్ట్ అయితే అయిపోయినాయి. ఇంకా ఫుల్ ఆఫ్ రెయిన్ అనమాట హైదరాబాద్ లో. నిన్న నైటే కళామందిర్కి వెళ్ళి అయితే 2 శారీస్ అయితే తీసుకున్నాం. మా అక్కకు ఒకటి, మా అమ్మకు ఒకటి అని అయితే తీసుకున్నా. హలో మామ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మామ ఈ రోజు నేనైతే అమీర్పేట్ నుంచి వెళ్ళి మా ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయినా. అదే రాఖీ ఫెస్టివల్ కి అయితే వెళ్తున్నా. సో అమీర్పేట్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయినా. ఈ ట్రాఫిక్ అండ్ రా బాబు, ట్రాఫిక్ చూసిన ప్రతి ఒక్కడికి వచ్చే ఫస్ట్ డైలాగ్ రే ఎవర్రా మీరంతా అనే డైలాగ్ వస్తుంది. ఇంకా మొత్తానికి అయితే నేనైతే ఉప్పల్ అయితే వచ్చేసిన. మా బావ వాళ్ళతో అయితే కార్లో అయితే వెళ్ళబోతున్నా డ్యూ టు రెయిన్. అందుకే నేనైతే ఇంకా వచ్చేసిన. సో సక్సెస్ఫుల్ గా 1500 డీజిల్ అయితే పట్టించేసినాం కార్లో. క్యూట్ గా కనిపిస్తుంది కదా మా అల్లుడు అనమాట. సో ఇంకా అందరం కలిసి వర్షంలో కార్లో స్టార్ట్ అయితే అయిపోయినాయి. ఇంకా ఫుల్ ఆఫ్ రెయిన్ అనమాట హైదరాబాద్ లో. ఏం చేయలేము ఇంకా, బట్ చిన్నగానే పడుతుంది, మరీ పెద్దగా అయితే ఏం లేదు. సో ఇంకా మా అల్లుడు అల్లరైతే మామూలు లేదు కార్లో అయితే. సో ఇంకా మొత్తానికి సిటీ అయితే దాటేసినాం. సిటీ దాటేసిన తర్వాత చాలా ప్రశాంతంగా అయితే ఉంది జర్నీ. సో ఇంకా అలా ఆలేరుకి వచ్చేసినాం. ఆలేరులో జర్నీ చేసిన తర్వాత ఒక టీ తాగితే ఆ ఫీలింగ్ వేరే ఉంటది, చాలా రిలాక్సింగ్ గా ఉంటది. సో ఇంకా టీ తాగిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అయితే చేసేసినాం అనమాట జర్నీ. చాలా ప్రశాంతమైన వాతావరణం ఉంది. సో ఇంకా ఒక టోల్ గేట్ వస్తుంది విలేజ్కి వెళ్తుంటే. సో ఇంకా టోల్ గేట్ కూడా క్రాస్ అయితే చేసేసినాం. విలేజ్ స్టేజ్ దగ్గర నుంచి విలేజ్ లోపలికి వెళ్ళే రూట్ అనమాట ఇదైతే. సో స్టేజ్ దగ్గర నుంచి విలేజ్ లోపలికి అయితే వచ్చేసినాం. సో ఫైనల్లీ విలేజ్ లోపల ఉన్నాం. ఇప్పుడు మా గల్లీలో ఉన్నాం దానికైతే. సో ఇంకా పడుకోవడమే. ది నెక్స్ట్ డే. సో ఇంకా ఫస్ట్ నాకైతే మా అక్క బొట్టు పెట్టేసింది, దాని తర్వాత రాఖీ కూడా కట్టేస్తుందని. సో ఎవ్రీ ఇయర్ కూడా మా అక్క అయితే నాకు మా నాన్నకైతే రాఖీ అయితే కడుతుందని. సో ఇదైతే చాలా సంవత్సరాల నుంచి అయితే వస్తున్న ఆచారం ఇంట్లో అనమాట ఇదైతే. సో ఇంకా మా నాన్న అయితే మా అక్క కాళ్ళు అయితే మొక్కుతున్నాడు. నెక్స్ట్ అయితే నేను కూడా. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి అయితే స్పెషల్ ఫీల్ అట నాకు ఒకటి మా నాన్నకు ఒకటి అయితే పెట్టేసిందని. సో ఇంకా వాళ్ళ పని అయిపోయింది. నెక్స్ట్ మన పని ఏంటంటే సో ఇంకా గిఫ్ట్ ఇవ్వడం. సో నేను నిన్న నైటే కళామందిర్కి వెళ్ళి అయితే 2 శారీస్ అయితే తీసుకున్నా. మా అక్కకు ఒకటి, మా అమ్మకు ఒకటి అని అయితే తీసుకున్నా. సో ఇంకా ఈ శారీస్ వాళ్ళకి నచ్చుతాయా నచ్చవా అనే ఒక టెన్షన్ అయితే ఉందన్నమాట నాకు. బట్ నేను ఎప్పుడైనా మంచి శారీసే తీసుకుంటా. నా సెలెక్షన్ కూడా చాలా బాగుంటుంది నమ్మకం అయితే నాకు ఉంది. ఇంకా మొత్తానికి నేను అనుకున్నట్టే సో శారీస్ అయితే మా అమ్మకి మా అక్కకి ఇద్దరికి అయితే నచ్చినాయి, అలా బాగున్నాయి. సో మా అక్క మా అమ్మ అయితే హ్యాపీ అనమాట నేను తెచ్చిన గిఫ్ట్లతోని. సో ఇంకా టెన్షన్ అయితే ఏది లేదు. సక్సెస్ఫుల్ గా రాఖీ అయితే కంప్లీట్ అయితే చేసుకున్నా. సో ఇంకా మా అమ్మకు ఒకటి, మా అక్క ఒకటి శారీ ఇచ్చి నేనైతే హ్యాపీ అనమాట. సో ఇది గైస్ వీడియో అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.